క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకున్నా. మీడియాకు గాంజా మీద లేదా డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ నేను అనుకుంటున్నా. ఇక్కడ ఎస్పీ గారు అదేవిధంగా నాకు ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఒక న్యూస్ను ఫాస్ట్గా పబ్లిక్లో తీసుకెళ్లాలంటే అది తప్పకుండా మీకు సాధ్యమవుతుంది. అయితే నల్గొండ జిల్లాలో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఎస్పీ గారు ఎప్పుడు కలిసినా కూడా మన దగ్గర కొద్దిగా గాంజా అంటే డ్రగ్స్ సంబంధించి చాలా తక్కువగా ఉంది. ఒకటి, గాంజా బాగా గ్రామాలలో ఇటు మున్సిపాలిటీలో కూడా వాడడం జరుగుతూ ఉందని. రెండవది, కొన్ని ట్యాబ్లెట్స్ ఐ థింక్ మామూలు మీకు చెప్పి ఉండొచ్చు, లేదా మళ్ళీ ఒకసారి మా డిమాండ్స్తో చెప్పించి ఏర్పాటు చేస్తాం. కొన్ని ట్యాబ్లెట్స్ ఏవైతే మనం క్లినికల్గా వాడాల్సిన ట్యాబ్లెట్స్ను ఈ మత్తు మందు అంటే మత్తు రావడం కోసం కూడా వాడడం జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా అది ప్రాపర్గా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సిన వాటిని ఫ్రీగా అమ్ముతున్నట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ఈ రెండు మన జిల్లాలో కొంత ఎక్కువ వాడకం జరుగుతూ ఉందని తెలిసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం, దాంట్లో తప్పకుండా ముందుకెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండలో ఈ మాదక ద్రవ్యాలు అనేది ఉండరాదు, అందులో ఈ గాంజా అనేది అసలే ఉండొద్దనే ఉద్దేశంతోన మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఎస్పీ గారు ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ కొంతమంది పిలిచి ఎవరైతే ఆల్రెడీ గాంజా అలవాటంటే వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ హ్యాపీగా గాంజాలో పట్టుబడినప్పుడు ఒక కేసు రాసి జైలు పంపించవచ్చు. అది ఎస్పీ గారికి చాలా ఈజీ, వాళ్ళ సిబ్బందికి కానీ వారికి కానీ ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేయడం వల్ల మనకు ఆ పిల్లోడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలామంది చాలా వరకు ఎంగేజ్, ఇంకా మనకు 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు 18, 20, 22లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎంగేజ్లో ఆ పిల్లలను వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల వారి యొక్క కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా తెలిసో తెలియక తప్పు చేసిన ఆ పిల్లోని మనం సరిదిద్దాలనే ఉద్దేశంతోన వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడము, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా తరఫు నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక రకంగా అంటే గాంజా వాడడం అనేది పక్కగా ఒక సోషల్ ఈవిల్. ఇది అట్లే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ఒక తరం మొత్తం, ఒక జనరేషన్ మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం మానిటరీ విషయాల్లో మెజర్ చేయలేం. ఒక జనరేషన్ మొత్తం పాడైపోయిన తర్వాత దాన్ని అరే ఎంత నష్టం జరిగిందని చూడాలంటే కన్నా అది సాధ్యపడినంత నష్టం జరిగి ఉంటుంది. ఎందుకు అంటే మనకు అన్నింటిలో కూడా ఈరోజు ప్రపంచంలో మనకున్న 8 గ్రహాలలో ప్రాణం ఉన్నది భూమి మీద. భూమి మీద ఎన్నో లక్షల జీవరాశులు ఉంటే అందులో బాగా డెవలప్మెంట్లో కానీ అంటే ఈ విధంగా సొసైటీ ముందుకు సాగుతుంటే దానికి కారణం మానవుడు. మానవునికి జంతువుకున్న ఒకే ఒక తేడా ఏంటంటే బ్రెయిన్. అంటే మన బ్రెయిన్తో ఆలోచిస్తూ సొసైటీని రోజు రోజుకు మనకు కావాల్సినట్టుగా కంఫర్ట్గా మార్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అట్లాంటి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇస్తూ మరొక జంతువులా మార్చే ఒక పదార్థాన్ని మనం తీసుకుంటుంటే తప్పకుండా ఆ సొసైటీ మళ్ళీ వెనక్కు అంటే ఏదో ఆటవిక రాజ్యమో జంతు రాజ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని ముఖ్యంగా మనం సొసైటీలో ఒక స్థానంలో ఉన్న మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని గట్టిగా తీసుకొని దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే దేవుడి దయ వల్ల, మన తల్లిదండ్రుల యొక్క దయ వల్ల మనం ఎంతో కొంత చదువుకొని వచ్చి సొసైటీలో ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నాం. ఆ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యతాయుతంగా కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఆ ఉద్దేశంతోనే నేను మా డీపీలో చెప్పడం యూట్యూబ్ ఛానల్ ఒకసారి పిలవండి, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసాను కూడా పిలవండి. ఎందుకంటే ఇది అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అంశం. ఇది ఏదో ఒక 10 లక్షలు ఇచ్చి ఏదో ఈ పని చేయ బాబు ఆ సమస్య తీరుతుందని కాదు. ఇది మానిటరీ విషయాలు చేయలేని అంశం. ఇది
ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఈ ఈవిల్ను మనం పారదోలుతాము. ఇందులో ముఖ్యంగా కావాల్సింది అవేర్నెస్, ముఖ్యంగా కావాల్సింది దీనివల్ల జరిగే నష్టాలు, అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఎస్పీ గారు, వారి సిబ్బంది, వారికి ఎక్కడ కొంత అవసరం ఉంటుందో ఈవెన్ సివిల్ డిపార్ట్మెంట్స్ మేమంతా కలిసి పనిచేస్తాం. అయితే దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్లో ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ ఉన్న, అంటే సుమారుగా 12 నుంచి 30-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా మీ మీద ఉంది. ఎందుకంటే మీరు